అపోస్తలుల బోధలో కానీ లేదా అపోస్తల కార్యాల్లో కానీ దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. వెనక కనిపిస్తుంది కదా అసలైన ప్రశ్న సిసలైనటువంటి జవాబు. ఇటువైపున ప్రవీణ్ పగడాల గారు, మరి ఇటువైపున బొంకూరి జాన్ గారు, ఇక్కడ రక్షణ ఛానల్ ఎండి మరి బెనహర్ గారు మనకు కనిపిస్తున్నారు బ్యాక్ సైడ్లో. ఇది 5 years నాటి యొక్క మరి తమిళ. ఇది 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి యేసుక్రీస్తు వారు దేవుడా కాదా అనే సబ్జెక్టు ఆ కాలంలో జరిగింది. ఆ తర్వాత చాలామంది మాట్లాడారు, దానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చి మాట్లాడుకోగలిగినటువంటి వీడియో అది. అయితే మళ్ళీ అంటే నిన్నటి దినాన రక్షణ ఛానల్ నుండి ఇదే వీడియో అంటే కొంత కట్ చేసి ఒక వీడియోని అప్లోడ్ చేశారు. అందులో బొంకూరు జాన్ గారు మాట్లాడే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. ఆ వీడియోని చూశాను కనుక మరి యేసుక్రీస్తు వారి గురించి క్లారిటీ ఇవ్వాలని, యేసుక్రీస్తు వారు దేవుడు అని ఎక్కడ చెప్పాడు, యేసుక్రీస్తు వారు దేవుడు అని ఎక్కడ చర్చ జరిగింది. అయితే ఇక్కడ మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసుక్రీస్తు వారు దేవుడు అని ఎక్కడ మాట్లాడలేదన్నట్టుగా, యేసుక్రీస్తు వారు సిలువ పైన సిలువలో మరణించినటువంటి యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా దేవుడు అని చెప్పుకోలేదు అని, అంతేకాకుండా ఆ చర్చ ఎక్కడ జరగలేదని, అంతేకాకుండా తనతో ప్రయాణించినటువంటి అపోస్తులు ఎవరు కూడా ఆయన దేవుడని చెప్పలేదు అని వారు మాట్లాడినటువంటి వీడియోని చూడటం జరిగింది. కాబట్టి కొంత క్లారిటీ ఇద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మీ అందరికీ కూడా ముందుగా వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా. సో ఈ సమయంలో అసలు చర్చనే జరగలేదన్నటువంటి బొంకూరు జాన్ గారు వారు ఏదో పుస్తకాలు రాశాను, అది రాశారు, ఇది రాశారని చాలా చెప్పారు వీడియోలో. కానీ ఇక్కడ ప్రవీణ్ పగడాలన్న కూడా చాలా క్లారిటీగా చెప్పగలిగారు. కానీ అయినప్పటికీ కూడా ఈ వీడియోలో ఈ రోజున అంటే నిన్న అప్లోడ్ చేశారు, ఈరోజు చూసినటువంటి వీడియోలో మాత్రం జాన్ గారు లాజిక్గా మాట్లాడటం అనేది జరిగింది. కాబట్టి ముందుగా అసలు వారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. బోధలో కానీ లేదా అపోస్తల కార్యాల్లో కానీ పౌలు గారి బోధ అంటే సిలువ వేయబడిన క్రీస్తు బోధలో కానీ పౌలు గారు చర్చించింది, అపోస్తలు చర్చించింది, అది అన్యులతోనూ గ్రీసు దేశస్తులను యూదులతోనూ అందరితో చర్చించింది యేసు దేవుడా కాదా అనేది అసలు లేదు బైబిల్లో. దేవుడు అనే దాని మీద బైబిల్లో ఎక్కడ చర్చ జరగలేదు. అది మనం ముందుగా గమనించాలి. వాళ్ళు చర్చ చేసింది కానీ పౌలు గారు చర్చించి వాదించి ఒప్పించింది కానీ యేసే క్రీస్తు అయి ఉన్నాడు, యేసు దేవుని కుమారుడై ఉన్నాడు అనే చర్చనే చేశారు తప్ప అది బైబిల్లో ఉన్న డాక్ట్రిన్. యేసు దేవుడా కాదా అనేది ఇక్కడ మన అపోస్తులు ఎవరితో ఎక్కడ చర్చ చేసినట్టు కానీ బోధ చేసినట్టు కానీ వాళ్ళను అంటే యేసు ప్రభును ఏదైతే శాస్త్రులు పరిచయులు రైట్ చూశారు కదా, మత్తయి నుంచి ప్రకటన వరకు అంటూ వారు ఒక సవాల్తో కూడినటువంటి వాయిస్ని ఇవ్వగలిగారు. కాబట్టి ఈ సమయంలో మరి మనం కొంత క్లారిటీ ఇద్దాం కదా అని వీడియో చేస్తున్నాను. దిస్ ఇస్ నాట్ కౌంటర్, బట్ జస్ట్ వాళ్ళకి అర్థం కావడానికి అర్థం చేసుకోవడానికి మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. సో గమనిద్దాం, వీడియోలోకి వెళ్దాం. ఎక్కడ చర్చ జరగలేదన్నారు, యేసుక్రీస్తు వారు దేవుడు అని ఎక్కడ కూడా చర్చ జరగలేదన్నారు. లేదండి, చర్చ 100% జరిగింది. ఆయన సేవ ప్రారంభంలోనే ఆయన ఎదుటిగా నిలబడినటువంటి దేవదూతగా, లూసిఫర్గా, కెరూబుగా, లేకపోతే సాతానుగా, అపవాదిగా పిలువబడుతున్నటువంటి ఆ వ్యక్తితోటే ముందుగా ఫైట్ జరిగింది, లేకుంటే చర్చ లేక డిబేట్ జరిగింది. ఆ డిబేట్ని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సమయంలో మత్తయి సువార్తలో నుంచి కొన్ని విషయాలు జాన్ గారికి ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మా వీడియో చూడండి, మరొకసారి ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథాన్ని మీరు చూసినటువంటి కోణంలో కాకుండా ఇప్పుడు నేను వివరిస్తున్నటువంటి కోణంలో మీరు చూడగలిగారంటే, ఇలా మీరు అర్థం చేసుకోగలిగారంటే మీరు అద్భుతమైనటువంటి ఆత్మీయులు అవుతారని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఏ ఛానల్ అయితే కూర్చున్నారో రక్షణ ఛానల్లో మీరు మాట్లాడటానికి కూడా భయపడుకుంటూ మాట్లాడారు, చెప్పే విషయం కూడా భయపడుకుంటూ చెప్పారు. మీరు అసలు యాక్చువల్గా మీరు మరి మీకు అర్థమైందో కాలేదో కానీ మీరైతే అంత పర్ఫెక్ట్గా మీరు ఉన్నట్టుగా చెప్పలేకపోయారు ఆ విషయాన్ని. ఎందుకంటే ఫ్రీడమ్ పర్ఫెక్ట్గా ఉన్న వ్యక్తి ఏం చేస్తారంటే ఫ్రీడమ్గా మాట్లాడతారు. సో ఫ్రీడమ్ అనేది మీ దగ్గర నాకు కొంచెం కనిపించలేదు. కాబట్టి పెద్దలు కనుక నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను. అదే సమయంలో మిమ్మల్ని
కొంచెం ఆలోచనలోకి తీసుకెళ్ళాలని కూడా కోరుకుంటూ నేను ఈ వీడియో చేస్తున్నాను. సో వెల్కమ్. ముందుగా చూద్దాం ఒకసారి మత్తయి సువార్త. అన్నగారు చెప్పారు కదా, ఎక్కడ కూడా ఇలాంటి ప్రస్తావన రాలేదు, డిబేట్ కూడా జరగలేదని అన్నారు కదా. డిబేట్ మనుషులతో జరగలేదు, కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి వ్యక్తితో జరిగింది. ఏం జరిగిందో ఒకసారి చూడటానికి ప్రయత్నం చేద్దాం. మరి ఎక్కడైనా యేసుక్రీస్తు వారు దేవుడు అని మాట్లాడగలిగాడా? ఎస్, మాట్లాడాడని చెబుతూ నేను ఈ వీడియో చేసినాను కనుక చదువుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 6-7 వచనాలు. 6 చదివితేనే 7 అర్థమవుతుంది కనుక నేను 6 కూడా చదివి వినిపిస్తాను. నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదము ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు అని చెప్పాడు. గమనించండి, ఇక్కడ అపవాది లూసిఫర్గా పిలువబడుతున్నటువంటి వ్యక్తి ఏం చెప్తున్నాడు? దేవుని కుమారుడు అయితే అని చెప్పాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, దేవుని కుమారుడు అయితే దూకమని చెప్పాడు. అర్థమవుతుందా? అక్కడ యేసుక్రీస్తు వారు ఏమని సమాధానం ఇచ్చారనేది ప్రాముఖ్యమైనది. దీన్ని అంటారు డిబేట్, దీన్ని అంటారు చర్చ. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు జీవము కలిగినటువంటి రక్షకుడైనటువంటి భూమిని ఆకాశంను సృష్టించిన జీవము కలిగిన దేవుడు ఏం చెబుతున్నాడు చూద్దాం. ఇవన్నీ చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు ఈ రెఫరెన్స్ అయితే మీకు అర్థమవుతుంది. చూద్దాం ఒకసారి. అందుకు యేసు ప్రభు అయినటువంటి నీ దేవుని, చాలా జాగ్రత్తగా వినాలా, 7వ వచనం, అందుకు పేరు కూడా చెబుతున్నాడు. యేసు ప్రభు అయినటువంటి నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉందని వానితో చెప్పాను. బంకూరు జాన్ గారు ఈ విషయాన్ని మీరు గమనించాలి. 2వ విషయాన్ని గుర్తు చేస్తాను. ఆ తర్వాత అపోస్తలులు ఏం చేశారనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఏమని 2వ సందర్భం జరుగుతూ ఉంది. ఇదంతా ఆత్మీయ సంబంధమైన చర్చ, ఆత్మ సంబంధమైన డిబేట్. యేసుక్రీస్తు వారి యొక్క 40 రాత్రింబగలు ఉపవాస ప్రార్థనలు, ఆ యొక్క శోధన, ఆ డిబేట్ని గెలవటానికి జీవగలిగిన దేవుడు ప్రయాసపడ్డాడు కనుక ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభు అయినటువంటి నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నదని కూడా చెప్పాడు. అర్థమవుతుందా? పై వచనానికి కింద వచనానికి అర్థం చేసుకోవాలని నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రజలారా, ఈ వీడియో చూసినటువంటి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు గమనిద్దాం. అపోస్తలులు ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడిని చెప్పాడా లేదా అని అంటే, వారు కొన్ని సందర్భాల్లో చెప్పలేకపోవచ్చు, కొన్ని ప్రసంగాలలో చెప్పలేకపోవచ్చు, కొన్ని సాక్ష్యాల్లో చెప్పలేకపోవచ్చు. కానీ యేసుక్రీస్తే జీవాధిపతి, యేసుక్రీస్తు వారే ఈ లోకానికి వెలుగై ఉన్నాడని, యేసుక్రీస్తు వారే ఈ లోకమునకు జీవము కలిగిన దేవుడని వారు నమ్మి ప్రకటించారు. అర్థమవుతుందా? వారు నమ్మి ప్రకటించారు. అందులో మొట్టమొదటిగా ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తాను. యోహాను రాసినటువంటి సువార్తలో ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తాను. మీ అందరికీ నా అందరికీ తెలిసినటువంటి రెఫరెన్స్లోకి వెళ్దాం. యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయంలో చాలాసార్లు మనం చదివాం కాబట్టి 4వ వచనం చదవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మళ్ళీ చాలా జాగ్రత్తగా వినండి. ఆయనలో వెలుగుండెను, ఆ వెలుగు ఏమై ఉందట? ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అన్నాడు. ఇప్పుడు ఒకసారి ఇదే యోహాను సువార్త మనం ఒకసారి 9వ అధ్యాయంలోకి వెళ్దాం. 9వ అధ్యాయము 5వ వచనాన్ని చూడటానికి మనము ప్రయత్నం చేద్దాం. నేను, అర్థమవుతుందా? అక్కడ ఏమన్నాడు? ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ కూడా చక్కగా గమనించండి. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఏ వెలుగైతే జీవమై ఉందో, ఏ వెలుగైతే భూమిని సృష్టించిందో, ఏ వెలుగైతే ఈ లోకానికి వెలుగని చెప్పిందో ఆ వెలుగు ఇక్కడ చెబుతున్నాడు. ఈ లోకానికి నేను వెలుగునై ఉన్నాను అని. ఇక అపోస్తలుడు కూడా ఎక్కడ చెప్పలేదనే మాట చెప్పారు. దాదాపుగా చాలాసార్లు చెప్పారు, కానీ వీడియో లెంత్ ఎక్కువైంది. కానీ 2 మాటలో నేను టకాటకా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అందరికీ కూడా రోమాపత్రిక 9వ అధ్యాయం ఒకసారి 5వ వచనాన్ని చూద్దాం. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను,
శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అపోస్తులు చెబుతున్నారు సార్, ఈయన దేవుడు అని చెబుతున్నారు, ప్రకటిస్తున్నారు కూడా. ఓకేనా, రైట్. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేద్దాం, ఎందుకంటే నాకు వీడియో ఎక్కువ లెంత్ అవుద్ది కాబట్టి చాలా రెఫరెన్స్లు ఉన్నాయి చెప్పగలము, కానీ నేను కొన్ని మాత్రమే అక్కడొకటి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆ తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక మీరు గమనించి చదవగలిగితే, అనగా మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూద్దాం. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క, అపోస్తులు చెబుతున్నారు కదా సార్. మత్తయి సువార్త నుంచి ప్రకటన వరకు ఎక్కడ ప్రకటించలేదు అంటున్నారు. రైట్. ఇక చివరిగా మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం వచనము 20, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే సత్యవంతుని యందున్నాము, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవునై ఉన్నాడు. బొంకూరు జాన్ గారు సరిపోద్ది అనుకుంటాను. అర్థమవుతుందా? అద్భుతంగా ఉన్నాయి సార్ రెఫరెన్స్లు, ఎందుకు లేవు? చాలా బాగున్నాయి. కానీ క్రీస్తు దేవుడని నమ్మాలి, క్రీస్తు కుమారుడని నమ్మాలి. అర్థమవుతుందా? ఆయన ఈ లోకానికి వచ్చిన రక్షకుడని కూడా నమ్మాలి, కాపరి అని నమ్మాలి, బోధకుడు అని నమ్మాలి. అర్థమవుతుందా? ప్రధాన కాపరి అని నమ్మాలి, ఆయన నిత్య జీవము అని నమ్మాలి. సో నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని చెప్పాడు. కాబట్టి జ్వానన్నకు అలాగనే మరి మన మధ్యలో లేరు పెద్దలు, ప్రభునందు నిద్రించున్నారు ప్రవీణ్ పగడాల గారు. అలాగే మరి ఈ రక్షణ ఛానల్ యాజమాన్యానికి శుభాలు తెలియజేస్తూ బెన్హర్ గారికి కూడా ప్రైజ్ ద లార్డ్. సో శుభాలు. ఇంకా ఇలాంటి సత్యాన్ని నేర్చుకోవడానికి చాలామంది ఉన్నారు సార్. అలాంటి వాటిని పిలిచి సత్యాన్ని ప్రకటించే పని మీరు చేయాలని కూడా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాడు. అందరికీ కూడా శుభాలు.